సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అదిల్ షేక్. హౌ ఆర్ యు ఆల్? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నా. సో గైస్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ, ర్యాపిడో అండ్ ఓలా ఊబర్ బైక్ ట్యాక్సీ 100 days ఎండింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 3 అనమాట. సో గైస్, అండ్ సారీ గైస్, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే మళ్ళీ నా కెమెరా అనేది దొబ్బిందనమాట. అంటే కెమెరా పోలే, మైక్ పోయిందనమాట. సో ఈరోజు మన బైక్ వచ్చేసి 393 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో ఎంత తిరుగుతుందో చూద్దాం. అండ్ నాకైతే ఫస్ట్ రైడ్ వచ్చింది గైస్ ర్యాపిడోలో నుంచి. సో ఇది బైక్ ట్యాక్సీ రైడే నాకు వచ్చింది. కాకపోతే నేను కస్టమర్ ఏమన్నారంటే, సో అక్కడ ఒక జ్యూస్ ఇస్తారు తీసుకురండి అన్నారు. సో మనమేమో అక్కడ డబ్బులు పే చేసి ఇంత ఏం లేదు, వాళ్ళు అప్పుడే మాట్లాడేసి పెట్టారనమాట. సో జస్ట్ రెడీ చేసి పెట్టారు, తీసుకున్నా అండ్ వెళ్ళిపోతున్నా. యాక్చువల్గా నేను కస్టమర్ని అడిగాను అనమాట, అంటే మీరు పార్సల్గా బుక్ చేయొచ్చు కదా అని. కానీ కస్టమర్ అన్నారు బుక్ చేసే భయ అని ఫాస్ట్లో. అంటే సరేలేండి అని తీసుకొని వచ్చేసిన. ఇంకా ఇది కూడా లాంగ్ కిలోమీటర్ అనమాట, అంటే లైక్ లాంగ్ అనమాట, 10 kilometers ఆర్డర్. సో సరేలేని ఎట్లో కస్టమర్ ఉన్నాడు కదా, సో మనకు కూడా పెట్రోల్ ఎక్కువ కాలేదు, సో ఫాస్ట్గా వెళ్ళిపోతామని తీసేసుకున్నా. అండ్ మన రెడ్ కార్డ్ కూడా వేరే కదా, సో కిలోమీటర్కి 10 rupees ఇస్తారు, ఎట్లా లేదన్నా. సో తీసేసుకున్నా. అండ్ ప్రజెంట్ అయితే డ్రాప్కి వెళ్తున్నా గైస్. అండ్ ఆఫ్టర్ వచ్చేసా గైస్, నేను డ్రాప్ లొకేషన్కి వచ్చిన. సో కస్టమర్ రిక్వెస్ట్ చేశారు పైకి రా అని. సో అందుకే రిక్వెస్ట్ చేశారు కాబట్టి వచ్చేసా ఇంకా. సో వాళ్ళకైతే ఆర్డర్ ఇచ్చేసా. అండ్ అంతా పేమెంట్ అయిన తర్వాత వాళ్ళైతే నా కెమెరా చూసి నీదేమైనా ఛానల్ ఉంది అప్పుడు అని అడిగారు. సో అవును ఉంది అని చెప్తే సో చూశారు. సో చూస్తే పర్వాలేదు బాగానే ఉన్నారు సబ్స్క్రైబర్స్ అంతా చెప్పారనమాట. ఏదో అంతా మా సబ్స్క్రైబర్స్ దయా అని అన్న. సరే ఓకే, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. సో సరేలేండి అని ఇంకా నేను కిందకు వచ్చేసా గైస్. నాకు వేరే రైడ్ వచ్చింది ర్యాపిడోలో యాక్చువల్గా. సో నేను రైడ్కి వెళ్తా ఉంటే నాకు ఊబర్లో ఒక రైడ్ వచ్చింది. సో ర్యాపిడోలో ఒక 5 kilometers ఆర్డర్ వచ్చింది. సో దాన్ని క్యాన్సిల్ చేసేసుకొని ఊబర్ది ఫస్ట్ అయితే ఊబర్ యాక్సెప్ట్ చేసుకున్నా. అండ్ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ర్యాపిడోది అయితే క్యాన్సిల్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు మనం వచ్చింది ఎర్నింగ్స్ కోసం కదా, సో చిన్న రైడ్స్ వద్దు మనకి. సో ఊబర్లో పెద్ద రైడ్ వచ్చింది కాబట్టి సో దీన్ని స్వాహా చేసేస్తాం అనమాట. సో నేను చేస్తున్నాను, మీరు కూడా అలా చేయకండి. అంటే నేను సిచ్యువేషన్ అన్నీ చూసి చేస్తా, నాకు 2 years ఎక్స్పీరియన్స్ కదా. సో చూసి చేస్తాను నేను, ప్రతి ఆర్డర్ ఇలా చేయను. మళ్ళీ చేస్తే మళ్ళీ మనకి నెక్స్ట్ ఆర్డర్స్ రావు. సో ఆఫ్టర్ నేను క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా నేను స్టార్ట్ అయ్యా అనమాట ఊబర్కి. సో ఇది పెద్ద ఆర్డర్, 110 rupees ఏమో చూపించింది, 110. సో ఇంకా వెళ్తున్నా కస్టమర్ పికప్ లొకేషన్కి. సో వచ్చేసాను అనమాట నేనైతే పికప్ లొకేషన్కి, కస్టమర్ పికప్ లొకేషన్కి. పిన్ చెప్పింది పాప అనమాట, చిన్న పాప, స్కూల్ పాప అనుకుంటా. సో తీసుకెళ్తున్నా ఎక్కడికి అంటే మన ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటి వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్గా నాకు లొకేషన్ అంతే ఐడియా ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అంతా చెప్తా గైస్ మీకు ఎంత వచ్చింది ఎంత లేదనేది రైడ్లో. సో నేనైతే ఇక్కడికి రీచ్ అయ్యానమాట. సో రీచ్ అయితే అయ్యాము. అండ్ ఆ పాప అయితే మనకి పే చేసేసారు అమౌంట్. మనకు వచ్చిన బిల్ వచ్చేసి 108 rupees. అండ్ నాకు మళ్ళీ ఊబర్లో ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. సో దాన్ని యాక్సెప్ట్ చేసేసుకున్నాను. 8 kilometers ఆర్డర్. ఎక్కడికంటే నేనున్న లొకేషన్ నుంచి మన కార్ఖానా ఏదో ఉంది, అది కార్నాక్ అనుకుంటా. సో అక్కడికి వచ్చింది. సో దాన్ని యాక్సెప్ట్ చేశాను. సో కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా, వెళ్తున్నా డ్రాప్ దగ్గరికి. అండ్ గైస్ నేనైతే వెళ్తున్నా డ్రాప్ దగ్గరికి. సో మార్నింగ్ ఏంటంటే రైడ్స్ బాగానే వస్తాయి. సో ఫాస్ట్గా చేసేసుకోవాలి. అండ్ నాకేంటి అంటే అసలు ఓలా నుంచి అయితే రైడ్సే రావట్లే, ఓన్లీ ఊబర్ ర్యాపిడో ఒక్కటే వస్తున్నాయి. అండ్ నా కెమెరా భయ్య ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా సతాయిస్తుంది నాకేమో. అండ్ నేనైతే డ్రాప్ లొకేషన్కి వచ్చా కస్టమర్ని డ్రాప్ చేయడానికి. సో మొబైల్ స్ట్రక్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇంకా దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. సో మనకు వచ్చిన బిల్ ఏంటంటే 73 rupees చూడండి మనకు వచ్చిన బిల్లు ఊబర్లో. ఇది 3rd రైడ్. సో కస్టమర్ చూడండి ఎలా ఇచ్చారో, చినిగిపోయిన నోట్ ఇచ్చారు. పర్లేదు ఇంకా పోతుంది అని ఇంకా పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయినా అనమాట. అండ్ నేను ఇప్పుడు చెక్ చేశాను అనమాట యాక్చువల్గా. అంటే ఈ ఆర్డర్ తర్వాత చెక్ చేసా ఏమైంది, నా మొబైల్ నా హెల్మెట్ కెమెరా వర్క్ చేస్తుందా లేదని చెక్ చేస్తే అప్పుడు నాకు రియలైజ్ అయ్యా నాకు రికార్డ్ కావట్లే అని. సో అక్కడి నుంచి నేను మొత్తానికే బంద్ చేశాను. ఇంకా నాకు పిచ్చి లేస్తుంది ఏమవుతుంది ఏం లేదని. నాకున్న దరిద్రంలో పెద్ద దరిద్రం ఇది ఇప్పుడు. రియల్ సీరియస్లీ గైస్,
అది ఏమవుతుందో అది తెలియదు. నేను అనుకున్న ప్రతి పని వెనకవుతుంది. సో ఇదే చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనమైతే కీప్ గోయింగ్. టోటల్గా 8 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ 8 ట్రిప్స్ గాను మనకు వచ్చిన అమౌంట్ ఏంటంటే 712 రూపీస్, అంటే 712 రూపాయలు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోండి ర్యాపిడో. అండ్ ర్యాపిడోలో నాకైతే 2 ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ 2 ట్రిప్స్ కానీ నాకు వచ్చిన అమౌంట్ 292 రూపీస్ చూడండి. అండ్ మనకైతే ఇక్కడ ఊబర్లో ప్రమోషన్ కూడా తీసుకున్నారు. అది ప్రమోషన్ కస్టమర్ ప్రమోషన్స్. అండ్ ప్లాట్ఫామ్ ఫీజు 30 రూపీస్. అండ్ ఇది ఎవ్రీడే తీసుకునేదే కదా. సో ఇది ఇవాళది మన ఎర్నింగ్. అండ్ నాకైతే ఓలాలో అయితే ఎటువంటి ఆర్డర్స్ రావట్లే. అండ్ ఇదైతే మన టోటల్ ఎర్నింగ్ గైస్ ఈరోజు మొత్తానికి 6 AM to 1 PM వరకు. సో 1004 రూపీస్, అంటే 1004 రూపాయలు. అండ్ ఇదైతే మనం టోటల్గా తిరిగిన కిలోమీటర్స్ ఈరోజు 114, అంటే 114 కిలోమీటర్లు. సో ఈరోజు ఓవరాల్గా 114 కిలోమీటర్లు తిరిగినాను బైక్. అండ్ ఈరోజు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ ఏం లేదు గైస్, ఎందుకంటే నేను డే 2లో ఇచ్చిన పెట్రోల్ని కంటిన్యూ చేసేసిన ఇక్కడ. అండ్ ఈరోజు ఇది గైస్ ఎర్నింగ్స్. వీలైతే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.